యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము నిర్గమాకాండము 17వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇది ఇశ్రాయేలీయులకు మరియు అమాలేకీయులకు రెఫీదీంలో జరుగుతున్న యుద్ధ సందర్భం. ఇక్కడ చూసినట్లయితే మోషే అంట తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారంట. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. ఇక్కడ చెయ్యి పైకెత్తడం అనేది దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే ప్రార్థనకు, మరలా స్తుతి ఆరాధనకు మనకు సాదృశ్యంగా కనబడుతుంది. అంటే ఇక్కడ మన నిత్య జీవితంలో మనం ఓటమి పాలవుతున్నామంటే దానికి కారణం ఏమిటంటే మనం చేతులు ఎత్తే సందర్భాలు తక్కువైపోయాయి. అంటే అర్థం ఏమిటంటే మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన కొరతగా కనబడుతుంది, స్తుతి ఆరాధన కొరతగా కనబడుతుంది. కాబట్టే మన జీవితంలో ఓటమిని మనము చూస్తున్నాం. ఈ రోజున ఏ ఏ వ్యక్తుల జీవితాల్లో అయితే ప్రార్థన, స్తుతి ఆరాధన లేమిగా కనబడుతుందో ఖచ్చితంగా మనం అందరము కూడా ఓటమిలోనికి వెళ్ళిపోతాము, ఓటమిని చూస్తాము. మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో మన విజయాన్ని పొందుకోవాలంటే ఆ చేతులు ఎత్తే అనుభవము ప్రతిరోజు మన జీవితంలో ఉండాలి. అంటే అర్థము ఏమిటంటే ప్రతిరోజు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రతిరోజు దేవునికి స్తుతి ఆరాధన కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితుల మీద ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడని గుర్తెరిగి మనమందరం కూడా ప్రార్థన పరిస్థితిని మనం మెరుగుపరుచుకుందాము. అంత మాత్రమే కాకుండా మన జీవితంలో దేవుని స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ అనుభవంలోని కూడా మనము వెళదాము. అట్టి కృపని మాటలు వింటున్న మనందరికీ దేవుడు ఈ సమయంలో అనుగ్రహించునుగాక. ఆమేన్.